భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు కారనర్స్ కాలనీలో ప్రారంభమయ్యాయి. జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతుల సందర్భంగా ముందుగా పార్టీ సీనియర్ నాయకులు వెలిశెట్టి రాజయ్య జెండా ఆవిష్కరణ చేయగా ఈ క్లాసులకు ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండి అబ్బాస్ హాజరై సిపిఎం పార్టీ విశిష్టతను వివరించారు. ఎర్రజెండాతోనే పేద ప్రజలకు అండా అని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎర్రజెండా పార్టీలే ముందుంటాయని, ప్రజల భౌగోళిక సమస్యల పరిష్కారం ఎర్రజెండాతోనే సాధ్యమన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ శిక్షణ తరగతిలో పార్టీ శ్రేణులకు శిక్షణ ఇస్తున్నామని, భవిష్యత్తులో సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు. పార్టీ భూపాలపల్లి జిల్లా నాయకత్వము సోదరుల ఈరోజు మన జిల్లా ఉద్యమ శిక్షణ తరగతులు 2 రోజుల పాటు నిర్వహించుకుంటా ఉన్నారు. దీనికి రాష్ట్ర కమిటీ తరఫున మీ యొక్క శిక్షణ తరగతులు విజయవంతం కావాలని చెప్పేసి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశంలో మనం చూసినాం, మొన్ననే కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డది. మోడీ మళ్ళీ 3వసారి అధికారం చేపట్టారు. గతంలో బీజేపీ స్వతంత్రంగా 303 సీట్లు సాధించింది. ఇప్పుడు అది 240 సీట్లకి పడిపోయి ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నటువంటి జేడీయూ చంద్రబాబు నాయుడు యొక్క సహకారంతో ఇప్పుడు కేంద్రంలో అధికారం చేపట్టినటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కాంటెక్స్ట్లో అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మన పార్టీ ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ రకమైనటువంటి ఉద్యమాలు నిర్వహించాలనేటువంటిది ఈ సందర్భంగా జరిగేటువంటి రాజకీయ శిక్షణ తరగతులలో మనం చర్చిస్తాం. అలాగే ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ పేదరికము నిరుద్యోగం చాలా తీవ్రంగా పెరుగుతూ ఉంది. అలాగే ధరలు కూడా మనం చూసాం, టమాటా కానీ ఉల్లిగడ్డ కానీ ధరలు విపరీతంగా పెరుగుతున్నటువంటి స్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఎన్నికలు వచ్చినప్పుడు కొంచెం తగ్గినట్టు అవుతున్నాయి, ఎన్నికలు అయిపోగానే మళ్ళీ ధరలు పెరుగుతూ ఉన్నాయి. అలాగే ధరలు పెరుగుతున్నాయి కాబట్టి పెరిగిన ధరలకు అనుగుణంగా మనం పనిచేస్తే మన ఆదాయాలు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఏమీ లేదు, ఉద్యోగాలు కూడా దొరుకుతున్నటువంటి స్థితి లేదు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఐఎం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ రేపు జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతుల్ని కార్ల్ మార్క్స్ కాలనీలో నిర్వహిస్తూ ఉన్నాం. ఆ జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైనటువంటి ప్రతినిధి వర్గం ఈ క్లాసులకు హాజరు కావటం అనేది జరిగింది. ఈ క్లాసుల జయప్రదానికి జిల్లాలో ఉండే అటువంటి వ్యాపార వర్గాలు, ప్రజాప్రతినిధులు, సకల జనులు ఆర్థిక సహకారాన్ని అందించడం వలనే ఈ క్లాసులు జయప్రదం కాబోతా ఉన్నాయి. కేంద్రంలో ఉండే ప్రభుత్వం గతంలో అనుసరించినటువంటి విధానం, రాష్ట్రంలో మొన్నటిదాకా పాలన చేసినటువంటి ప్రభుత్వం వాళ్ళు అనుసరించినటువంటి విధానాలు, ఈ 2 సర్కార్ల యొక్క వైఫల్యాలు, పెండింగ్లో ఉన్నటువంటి ప్రజా సమస్యలు, వీటన్నిటిని కూడా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం దృష్టికి పెండింగ్ సమస్యలన్నీ తీసుకెళ్ళి ప్రతినిధి వర్గం వెళ్ళి ఈ సమస్యల్ని పరిష్కరించమని కోరుతాం. జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం సిపిఎం పార్టీ 450 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. రైల్వే మార్గం లేదు, పోడు భూములకు పట్టాలు లేవు, ఇండ్ల స్థలాలకు పట్టాలు లేవు. ఈ భూపాలపల్లి హెడ్ క్వార్టర్లోనే అనేక ప్రాంతాలలో పట్టాలు లేవు. గుడిసెలు వేసుకున్నటువంటి పేదలకు కూడా పట్టాలు లేనటువంటి పరిస్థితి ఉంది. ఉపాధి హామీ పథకం అది నిర్వీర్యం అయిపోతూ ఉంది. పట్టణ కేంద్రంలో భూపాలపల్లి మున్సిపాలిటీ ఏరియాలో ఉపాధి హామీ పథకాన్ని తొలగించినటువంటి తీరుంది. రైతుల సమస్యలు, కూలీల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, యువజనుల సమస్యలు, మహిళల సమస్యలు, దళిత, గిరిజన, మైనార్టీ, కార్మికులు, సింగరేణి రక్షణ, ఇట్లాంటి సమస్యలన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఈ 2 రోజుల పాటు జరిగే క్లాసుల్ని జయప్రదం చేయాల్సిందిగా జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి.